ఎంపీ ధర్మపురి అరవింద్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ పేరు మార్పుపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీకి దమ్ముంటే ముందు గుజరాత్లోని అహ్మదాబాద్ పేరు మార్చాలని సవాల్ విసిరారు. 2 సార్లు ఏ పేరు మీద గెలిచావో గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. కేవలం ఓట్ల కోసమే ఎంపీ విభజన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని విస్మరించి అనవసరమైన అంశాలతో కాలక్షేపం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నుండి జిల్లాకు 1000 కోట్ల నిధులు తెస్తే తామే పేరు మారుస్తున్నామంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో కొత్త పదాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ మన ఇందూరు పేరుతో మన మేయర్ అంటూ ముందుకు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరుతో ముందుకు వస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఏమో 10 సంవత్సరాల పాలన చూడండి, ఓట్లు వేయండి అని చెప్పి కోరుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు. సరే, ఎట్లా చూస్తారు బీజేపీకి సంబంధించిన ఎంపీ అరవింద్ ఇందూరు పేరు మారుస్తాను, నిజాం పాలన ఏదైతుందో అప్పుడు ఈ పోలరైజేషన్ చేయడము, లేదంటే హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టడము, మందికి తాగులాటలు పెట్టడము, మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడమే బీజేపీల పని. ఈ అరవింద్ అనేటోడు ఏంటంటే ఎంపీ ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ అని ఎందుకంటే అంటే బిగ్ టీవీలో మంచిగా వేయాలి. ఇది చెప్పేటి అన్ని ఫాల్సే ఉంటాయి. నేను మేము జేబులో కత్తెర పెట్టుకుంటాడు జిల్లాలో సుదర్శన్ రెడ్డి, ఎంపీ అరవింద్ గారు. వీడి వరకు మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి మా గణేష్ గుప్తా తెచ్చిన నిధులను పట్టుకొని, మా బోధనలో షకీల్ తెచ్చిన నిధులను పట్టుకొని, ఆరుమూరులో జీవన్ రెడ్డి ఇప్పటి వరకు 2 సంవత్సరాల కింద ఎలక్షన్లో 2023లో ఒక్క నెల ముందు తీసుకొచ్చిన 100 కోట్లు గణేష్ అన్నవి, 100 కోట్లు ఆరుమూరులో జీవన్ రెడ్డివి, ఒక్క నెల ముందు ఇచ్చిన జీవోలో బోధన్ నుంచి వచ్చిన నిధులు, భీమ్గల్ వచ్చిన నిధులు, మందికి పుట్టిన మా వాళ్ళు అని చెప్పి కత్తెర్ర పట్టుకొని కాయించులు పెట్టుకొని కొట్టుకుంటా అత్తురు కొడుకులు. ఎక్కడ భీమ్గల్ల పైసలు? ఆరుమూరులో ఈ మధ్య మార్పు సుదర్శన్ వచ్చి రిబ్బిన్ కథలు చెప్తుంది. నేను అన్నాడ ఎమ్మెల్యే ఉండే పోయినా పాత గోడలకు సున్నారేసు కాదురా బాబు, దమ్ముంటే మగోళ్ళు అయితే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పన్నులు తీసుకొచ్చి పైసలు తీసుకొచ్చి మాట్లాడండి. మేము తెచ్చిన పైసలకు పాత గోడలకు సున్నాలు వేసేసి మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఇద్దరు కలిపిపోయారు. దేశంలో ఒక తీరుంది, నిజామాబాద్ ఒక తీరుంది. సుదర్శన్ రెడ్డి అరవింద్ మాట్లాడుకుంటాడు, అరవింద్ ఈయన మాట్లాడుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు నా ఆరుమూరుకి ఎత్తాడు సుదర్శన్ రెడ్డి, రిబ్బిన్ కట్టి ఎత్తాడు, రాకేష్ రెడ్డి ఇట్లా అంటే తింటాడు, బోధని పోతాడు. ఇదేందిరా నా చిల్లర రాజకీయాలు? ప్రజాస్వామ్యంలో ఒక వికృత చేష్టలు. ఏ గల్లీలో అడుగు నిజామాబాద్ జిల్లాలో ఇయ్యాల, నిజామాబాద్ అర్బన్లో చెప్తా ఉన్నా, ఏ డివైడర్ని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా, ఆ ట్యాంక్ బండ్ని అడిగినా, వీళ్ళు తిరిగే రోడ్లు అడిగినా, వీళ్ళు ఇంటికి పోయే రోడ్లు అడిగినా కానీ అదంతా గణేష్ గుప్తా గణేష్ గుప్తా గణేష్ గుప్తా, సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ మాది అంటారు. వీళ్ళు ఇంతగానో పీకుడు గల్లు అయితే రోజు మా గణేష్ గుప్తా మనుషులకు ఎందుకైనా ఫోన్లు చేస్తారు, జాయిన్ చేసుకుంటా మాకు మందే లేరు, మాతో ఏం కాదు. మరి గతంలో మీకు చేత కాదు ఏంద్రబాయ్? 2 సార్లు ఈ నిజామాబాద్ గడ్డ మీద మేయర్ మీద గులాబీ జెండా ఎగరలేదా? ఆరుమూరులో 2 సార్లు గులాబీ జెండా ఎగరలేదా? భీమ్గల్లో ఎగరలేదా? బోధనలో ఏ నా కొడుకున్నాడు? ఎవరొచ్చిండు మేయర్లు? మేము రా మేయర్లు, చైర్మన్లు, 12,677 సర్పంచులు, మొత్తం మేయర్లు, 116 మున్సిపాలిటీలో మేమే, ఎంపీటీసీలు మేమే, జెడ్పీటీసీలు మేమే, సర్పంచులు మేమే, మొత్తం మేమే, సారు కారు కేసీఆర్. కానీ ఈసారి మేయర్ మాత్రం బీజేపీ కొట్టుతుంది చెప్తారే. బీజేపీ ఓడున్నాడే బీజేపీ జిల్లాలో జుబ్లీల్సే డిపాజిట్ దక్క సిగ్గుండాలో చెప్పుకోనికి. ఎక్కడ బీజేపీ? ఈ రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ రాదు. మొత్తం దేశం అంతా వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో రాదు. అలా నిజామాబాద్లో ఇది లాస్ట్ చివరి బీజేపీ ఎంపీ అరవింద్ కథం. మొత్తం ఇంకా 30 సంవత్సరాల ముందడుకో అధికారంలోకి వస్తా అంటారు బీజేపీ. ఏం బీకిరు? మిషన్ భగీరథ నీళ్ళు కేసీఆర్ ఇచ్చినందుకు వస్తారా? మినీ ట్యాంక్ బండ్లు కేసీఆర్ కట్టించినందుకు వస్తారా? 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చినందుకు వస్తారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి పబ్లిక్ నీళ్ళు ఇచ్చినందుకు వస్తారా? ఈడెందుకు వస్తారా? చేసిందంతా మేము. ఒక్క నిజామాబాద్ ఇక్కడ రైల్వే గేట్ ఉంది, బిగ్ టీవీ దయచేసి తీసుకోవాలి. రైల్వే గేట్ నేను చెప్తున్నా, రైల్వే గేట్ని యూపీఎల 2 ఏళ్ళే కొద్ది అంత గిట్ల వేసి రిబ్బిన్ కట్ చేయరంటే చేతన అవుతుంది. అది కూడా పాపం రెడీ చేసి ఇస్తే రిబ్బిన్ కట్ చేస్తారు కొడుకులు. నిజామాబాద్లో నాకు 2-3 అన్నా మీరు బాధపడకూడదు, మళ్ళీ నేను గణేష్ అని గెలిపిస్తా. మా దగ్గర కూడా 2-3 జాయిన్ అయితే అన్న కలిసిపోతురు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు డైరెక్ట్ అచ్చుడే గుద్దుడే, నిన్నే గెలిపిస్తాం అన్న, నిన్నే గెలిపిస్తాం, సార్నే గెలిపిస్తాం, కార్నే గెలిపిస్తాం, కేసీఆర్నే గెలిపిస్తాం. ఈడ బోధనలో షకీల్ని అన్న, ఈడక్కడ గణేష్ గుప్తానని, ఆరుమూరులో నన్ను, బాల్కొండల ప్రశాంత్ రెడ్డి. ఇంతే ఇక అయిపోయింది. వారు వన్ సైడ్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. ప్రజలు డిసైడ్, వాళ్ళ మైండ్లలో డిసైడ్ అయిన రాజేష్.
ఈ పేరు గుజరాత్లో అహ్మదాబాద్ పేరు మార్చిన తర్వాత నిజామాబాద్ పేరు మార్చారు. నీకు దమ్ముంటే ఒక్కడే చెప్తా ఉన్నా మిస్టర్ అరవింద్, ఈ పోలరైజేషన్ పొలిటికల్ డ్రామాలు ఆడకు. నీకు దమ్ముంటే చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా, రేవంత్ రెడ్డి నీ దోస్తే కదా, 3 రోజులు ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటారు కదా, ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటారు కదా, మీరు అవన్నీ బంద్ చేసి డబ్బులు తీసుకురండి. లేదంటే 26 బీజేపీ రాష్ట్రాల్లో అక్కడ పేర్లు మార్చిన తర్వాత నిజామాబాద్ మార్చుదాం. చలో జై తెలంగాణ. ఇది ఓవరాల్గా రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయో కార్పొరేషన్ ఎలక్షన్లో నిజామాబాద్ పేరు మార్పిడి ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంపీ అరవింద్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 26 రాష్ట్రాల్లో ఏదైతే పేరు మార్చామో నిజామాబాద్ పేరు ఎట్లుంటుందో 26 రాష్ట్రాల్లో కూడా హిందూ దేవాలయాలు లేకపోతే అక్కడ కూడా పేరు మార్చాలని చెప్పి కూడా జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఈసారి అభివృద్ధిని చూసి గతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు పడతాయని చెప్పి కూడా అరవింద్ చెప్తా ఉన్నాడు. కానీ ఏదైతే దేవాలయాల పేరుతో కానీ లేకపోతే నిజామాబాద్ పేరుని హిందూగా మారుస్తామని ఏదైతే ఉందో అది సంస్కృతి మంచిది కాదని కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ టీవీ నిజామాబాద్.